నన్నైతే చాలాసార్లు ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్ అడిగారు. లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే ఏంటో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తోటి సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం షాపింగ్ చేసిన తర్వాత ఐటమ్స్ అన్ని కార్ట్లోకి వేస్తాం అండ్ ఈచ్ ఐటమ్కి ఒక్కొక్క ప్రైసింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఐటమ్స్ ప్రైజెస్ అని ఒక లిస్ట్లో మనకి ప్రైజెస్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఏవైతే ఐటమ్స్ 200 ప్రైస్ కంటే ఎక్కువ ఉంటాయో వాటిని ఫిల్టర్ చేసి సపరేట్ కార్ట్లోకి యాడ్ చేయాలని అనుకున్నాము. సో మనం అప్పుడు ఏం చేస్తాం, ఈచ్ ప్రైస్ చెక్ చేస్తాము అండ్ ఒకవేళ ఈచ్ ఐటమ్ కాస్ట్ 200 కంటే ఎక్కువ ఉంటే దాన్ని తీసుకెళ్ళి న్యూ కార్ట్లోకి యాడ్ చేస్తాము. సో దీన్నే లిస్ట్ కాంప్రహెన్షన్ అంటారు. సో ఇప్పుడు ఒకసారి కోడ్ అనేది ఈజీగా అర్థం చేసుకుందాము. లెట్స్ సే ప్రైజెస్ అనే వేరియబుల్లో మనకి 100, 250, 300 ఇట్లాగా ఒక లిస్ట్ ఆఫ్ ప్రైజెస్ అనేవి ఉన్నాయి. సో మనం ఏం చేయాలి, కొత్త కార్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కదా. సో అందుకని ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి ఒక న్యూ లిస్ట్ని కూడా మనము ఒకటి క్రియేట్ చేస్తున్నాం. అంటే ఇది ఎంటీ కార్ట్ లాగా అన్నమాట. సో ఇప్పుడు మనం పైన తీసుకున్న ప్రైజెస్ ఒక్కొక్క దాని మీద ఇటరేట్ అవ్వాలి కాబట్టి ఫర్ ప్రైజ్ ఇన్ ప్రైజెస్ అంటున్నాము. అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క ఐటమ్ని చెక్ చేస్తున్నట్టు అవుతుంది ప్రైజెస్ లిస్ట్లో నుంచి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇఫ్ ప్రైజ్ గ్రేటర్ దాన్ 200 అంటున్నాం. అంటే ఈచ్ ఐటమ్ యొక్క ప్రైస్ 200 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఎక్స్పెన్సివ్ కార్ట్లోకి యాడ్ చేయాలని అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ ఏముంది, 100 ఉంది. సో 100 200 కంటే ఎక్కువ కాదు కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. నెక్స్ట్ ఐటమ్ చూస్తుంది 250. సో 250 గ్రేటర్ దాన్ 200 కాబట్టి ఇది ట్రూ. సో ఎక్స్పెన్సివ్ డాట్ అపెండ్ ఆఫ్ ప్రైజ్ అని అంటున్నాము. అంటే ఏంటి, మనం లిస్ట్ మెథడ్స్ చూసినప్పుడు అపెండ్ ఆఫ్ అనే మెథడ్ కూడా చూసాం కదా. సో ఈ అపెండ్ మెథడ్ అనేది కొత్త డేటాని లిస్ట్లోకి యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ 250 అనేది లిస్ట్లోకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ 300 చెక్ చేస్తుంది. సో ఈ కండిషన్ కూడా ట్రూ కదా. సో దీన్ని కూడా యాడ్ చేస్తుంది. 50 ఫాల్స్ అవుతుంది అండ్ 400 కూడా 200 కంటే ఎక్కువ కాబట్టి ఎక్స్పెన్సివ్ కార్ట్లోకి యాడ్ చేస్తుంది. అండ్ ఫైనల్గా ప్రింట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ అంటే 250, 300, 400 అనేవి ప్రింట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే ఏంటో చూద్దాము. సో దీని సింటాక్స్ వచ్చేసరికి న్యూ లిస్ట్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఫస్ట్ అండ్ ఫర్ ఐటమ్ ఇన్ ఇటరబుల్ అండ్ దెన్ ఇఫ్ కండిషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కోడ్ చూడండి. ఎక్స్పెన్సివ్ అనే వేరియబుల్లో స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ప్రైజ్ ఫర్ ప్రైజ్ ఇన్ ప్రైజెస్ ఇఫ్ ప్రైస్ గ్రేటర్ దాన్ 200 అని కండిషన్ రాస్తున్నాము. సో ఇక్కడ ఫర్ ప్రైజ్ ఇన్ ప్రైజెస్ అనేది లూప్ అండ్ ఇఫ్ ప్రైస్ గ్రేటర్ దాన్ 200 అనేది కండిషన్ అండ్ స్టార్టింగ్లో రాసిన ప్రైస్ అనేది మనకి ఒక ఎక్స్ప్రెషన్ అన్నమాట. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ అంటే ఫిల్టరేషన్ మొత్తం జరిగి 250, 300, 400 అనేవి ప్రింట్ అవుతాయి. అండ్ ఇక్కడ చూడండి మనకి 1 లైన్లో అయిపోయింది. అదే నార్మల్ వేలో కోడ్ రాస్తే 5 లైన్స్ పట్టింది. సో అసలు లిస్ట్ కాంప్రహెన్షన్ ఎందుకు యూజ్ చేయాలంటే కోడ్ అనేది షార్ట్గా అయిపోతుంది అండ్ క్లీన్గా ఉంటుంది అండ్ ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ అవుతుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది రీడ్ చేయడానికి. అండ్ ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రీల్ షేర్ చేసి మన పేజ్ని ఫాలో అవ్వటం మాత్రం మర్చిపోకండి.